వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈ రోజు మనం ఎంతో ఈజీగా తయారైపోయే చాలా రుచిగా ఉండే పంజాబీ ఆనియన్ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా గోధుమ పిండితో పిండిని కలిపి ఉంచుకోవాలి. చపాతీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలి. తర్వాత దీన్ని మీడియం సైజులో బాల్స్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పరాటా స్టఫ్ కోసం మసాలాను తయారు చేద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను 2 లేదా 3 ఉల్లిపాయలు తీసుకుని దాన్ని సన్నగా తరిగి ఉంచుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర బాగా సన్నగా తరిగింది. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా గరం మసాలా, వీటన్నిటిని బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాల్స్ గా చేసుకుని ఉంచుకున్న చపాతీ పిండిని రోల్ చేసుకొని మీడియం సైజ్ వచ్చేలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఆనియన్ పరాటా కోసం నేను 2 చపాతీ రోల్స్ ను ఉపయోగించుకుంటాను. ఇప్పుడు ఒక చపాతీ రోల్ తీసుకొని అందులో మనం ఆనియన్ స్టఫ్ ను ఉంచుకొని, ఆనియన్ స్టఫ్ బాగా ఎక్కువగా పెట్టుకోవాలి చపాతీ పైన. మరో చపాతీ తీసుకుని దానిపైన ఉంచుకొని ఈ మొత్తాన్ని రోల్ చేసుకొని బాగా 2 చపాతీలు బాగా అతుక్కొని ఆనియన్స్ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా రోల్ చేసుకొని, తర్వాత తవ మీద సన్నని సెగ మీద నూనె లేదా నెయ్యి వేసి కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఏదన్నా సైడ్ డిష్ తో కానీ లేదా ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేకుండా ఓన్లీ ఆనియన్ పరాటా మాత్రమే కూడా తినొచ్చు. ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది. స్పైసీగా, క్రిస్పీగా, ఎంతో రుచిగా ఉంటుంది. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com సైట్ ను సందర్శించండి మరియు ఫుడ్ రెసిపీ వరల్డ్ వెబ్సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.